బాలకృష్ణ సినిమాల్లో ఎలివేషన్ సీన్స్ ఎప్పుడూ తప్పనిసరి. కానీ ఇప్పుడు ఆయనే మార్పు తీసుకొచ్చారు. ఎలివేషన్లు తగ్గించి కథ కంటెంట్ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. గోపీచంద్ మలినేనితో కలిసి తీస్తున్న తన 111వ సినిమాలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. బాలయ్య సినిమాల్లో ఎలివేషన్ సీన్స్ కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. దర్శకులు కూడా ఆయన స్వాగ్ ను హైలైట్ చేయడంపైనే దృష్టి పెట్టేవారు. అయితే అఖండ 2 తర్వాత బాలయ్య మనసు మారింది. ఇప్పుడు కంటెంట్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్ణయించారు. గోపీచంద్ మలినేని తీస్తున్న 111వ చిత్రంలో ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్స్టర్ కథ ఉంటుందట. యాక్షన్ సీన్స్ లో అవసరమైన చోట మాత్రమే ఎలివేషన్ ఇస్తారట. వీరసింహారెడ్డి తర్వాత ఈ కాంబో మళ్లీ హిట్ కొట్టాలని గోపీచంద్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని హిట్ అయినా థియేటర్ల కొరత వల్ల వసూళ్లు పడిపోయాయి. సీజన్ మోజ్ లో రిలీజ్ చేయడం వల్ల హిట్ సినిమాలు కూడా నష్టపోయాయి. ఇక హీరోలు రిలీజ్ ప్లానింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. సంక్రాంతి సీజన్ లో ది రాజా సాబ్ ఫ్లాప్ అయింది. మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి యావరేజ్ టాకు వచ్చింది. నారీ నారీ నడమ మురారి, అనగనగా ఒక రాజులకు మంచి టాకు వచ్చినా థియేటర్ల కొరత వల్ల వసూళ్లు తక్కువగా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్లలో ఒకే రోజు 2 సినిమాలు వేయడం వల్ల ప్రేక్షకులు చూడలేకపోయారు. సాధారణ రోజుల్లో రిలీజ్ అయితే భారీ వసూళ్లు సాధించేవి. ఇకపై సమ్మర్లో సౌకర్యవంతమైన రోజులు చూసుకుని రిలీజ్ చేస్తే మంచి సినిమాలకు మేలు జరుగుతుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ప్రకాష్ రాజ్ బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడుతూ హిందీ సినిమాలు ఆత్మలేని ప్లాస్టిక్ విగ్రహాల్లా మారాయని అన్నారు. దక్షిణాది సినిమాలను మాత్రం పొగిడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేరళలోని కోజికోడ్లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్లో ప్రకాష్ రాజ్ మాట్లాడారు. బాలీవుడ్ సినిమాలు గ్లామర్, లగ్జరీకి పరిమితమై సామాన్య ప్రేక్షకుల నుంచి దూరమవుతున్నాయని విమర్శించారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని ప్లాస్టిక్ విగ్రహాల్లా ఉన్నాయని, ఆత్మలేని డొల్ల సినిమాలుగా బాలీవుడ్ సినిమాలు మారాయని అన్నారు. తమిళ, మలయాళ సినిమాల్లో మాత్రం మట్టి కథలు, సామాజిక సమస్యలు సహజంగా చూపిస్తున్నారని కొనియాడారు. జై భీమ్, మామన్నన్ వంటి చిత్రాలను ఉదాహరణగా చెప్పారు. బాలీవుడ్ కేవలం కమర్షియల్ హంగులకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.